సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ మాసివ్ హిట్ అయింది. కానీ 1000 కోట్ల క్లబ్ లో అడుగు పెట్టలేకపోయింది. 700 కోట్ల దగ్గరే సలార్ బాక్స్ ఆఫీస్ నెంబర్ ఆగిపోయింది. కానీ ప్రభాస్ ఫ్యాన్స్ కు ఈ సినిమా ఫుల్ మీల్స్ పెట్టింది. ప్రభాస్ కటౌట్ కి ప్రశాంత్ నీల్ ఇచ్చిన ఎలివేషన్ కు గూస్ బంప్స్ వచ్చేసాయి. కాటేరమ్మ ఫైట్ తో పూనకాలు వచ్చాయి. ఈ సినిమా రిలీజ్ అయిన ఏడాదిన్నర లోపే రిలీజ్ చేశారంటే సలార్ క్రేజ్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. రిలీజ్ లోను ఫస్ట్ డే 3,24 లక్షల రూపాయల గ్రాస్ వసూలు చేసిందంటే సలార్ మ్యానియా ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇక సలార్ 2 వస్తే బాక్స్ ఆఫీస్ ను తగలబెట్టేస్తామని అంటున్నారు. కాన్సార్ వరల్డ్ లో డైనోసర్ దాడికి 1000 కోట్లు ఈజీగా వస్తాయని వెయిట్ చేస్తున్నారు రెబల్ స్టార్ అభిమానులు. కానీ ఇప్పట్లో సలార్ 2 ఉండేలా కనిపించడం లేదు. తాజాగా సలార్ 2 లో నటించిన పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఇదే విషయాన్ని చెప్పుకొచ్చాడు. పృథ్వీరాజ్ డైరెక్షన్ లో మోహన్ లాల్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ L2 ఎంపురాన్ మార్చి 27న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా సలార్ 2 షూటింగ్ గురించి చెప్పుకొచ్చాడు పృథ్వీ. ముందుగా ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమాను పూర్తి చేయాల్సి ఉంది. నేను కూడా నా కమిట్మెంట్లను పూర్తి చేయాల్సి ఉంది. అలాగే ప్రభాస్ స్పిరిట్ సినిమా ఫినిష్ చేయాల్సి ఉంది. వాటి తర్వాత ప్రభాస్ నేను సలార్ 2 సినిమా షూటింగ్ లో కలుస్తాం అని పృథ్వీరాజ్ చెప్పాడు. ఈ లెక్కన ఎన్టీఆర్ సినిమా తర్వాత ఇమీడియట్ గా సలార్ 2 వర్క్ స్టార్ట్ చేయనున్నాడు ప్రశాంత్ నీల్. ఈలోపు ప్రభాస్ స్పిరిట్ పూర్తి చేయనున్నాడు. ఏదేమైనా సలార్ 2 ఎప్పుడొచ్చినా సరే బాక్స్ ఆఫీస్ బద్దలవ్వడం మాత్రం గ్యారంటీ.